సుంకాన్ని కలెక్ట్ చేస్తున్నటువంటి వారిని సంఘద్రోహులుగా పరిగణించేవారు. ఎందుకంటే అధిక సుంకాన్ని వాళ్ళు వసూలు చేసేవారు. రోమన్ సామ్రాజ్య చక్రవర్తికి సుంకాన్ని వారు వసూలు చేసేవారు మొట్టమొదటిగా. రెండవది, అధిక భారమైనటువంటి సుంకాన్ని వారి యొక్క స్వలాభాల కోసం, సుంకర్ల కోసం ఎక్కువగా ప్రజల నుండి ఈ యొక్క భారాన్ని మోపేవారు. అందుచేత వారు పాపులుగా, సంఘద్రోహులుగా వారిని పరిగణించేవారు. మరి అటువంటి వారితో ఎవరైనా ఆప్యాయతగా పలకరిస్తారా? అటువంటి వారితో ఎవరైనా స్నేహం చేస్తారా? అటువంటి వారిని ఎవరైనా సరే సంఘంలో జరిగేటువంటి శుభకార్యాలకు వారిని ఆహ్వానిస్తారా? ఆహ్వానించారు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సుంకరిని ఈరోజు క్రీస్తు ప్రభు యేసయ్య, నన్ను అనుసరింపుము, నాతో స్నేహం చేయి, నాతో మాట్లాడు, నన్ను వెంబడించు, నాతో కొంచెం సమయం గడుపు అని ఆప్యాయతగా ఆ ప్రభువు ఆహ్వానించాడు. అందుకని ఈరోజు మొదటి పట్టణంలో హెబ్రీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మజ్జ కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. సుంకపు మెట్టుగాడ కూర్చున్నటువంటి లేవి యొక్క ఆలోచనను, భయాందోళనను, తనపై అప్రమత్తమైనటువంటి, తనపై అసహించుకునేటువంటి ఆలోచనను దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క ఆలోచనను విక్షిన్నము కాస్తుంది. ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించడానికి వచ్చినటువంటి మనము కూడా ఈరోజు ప్రభు లేవీని ఏ విధంగా అయితే ఆహ్వానించారు, నన్ను అనుసరింపుమని లేవీని ఆహ్వానించారు, ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తారు.